పశ్చిమ బెంగాల్లో ఊచకోత మొదలైంది. సహజంగా బంగ్లాదేశ్ నుంచి గుంపులుగా వచ్చిన ఉగ్రమూకలు పశ్చిమ బెంగాల్లో అన్ని ప్రాంతాల్లో, అటు కోల్కతా సిటీ సహా 24 పరగనాస్ జిల్లా నుంచి సులుగురు వరకు అన్ని ప్రాంతాల్లో విస్తరించి అక్కడ స్థానికుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. హిందువులు మహిళల్ని ఎత్తుకుపోవడం, వాళ్ళని అత్యాచారం చేయడం, వాళ్ళని మత మార్పిడి చేయడం, వాళ్ళ అరాచకాలు చెప్పుకుంటూ పోతే ఇన్ని అనేగా. ఇక ఆవు కనబడితే కోసుకొని తింటాం మా జన్మ హక్కులాగా చేశారు గడిచిన 15 సంవత్సరాలుగా. ఎవరైనా గ్రామస్తులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మా ఆవును పలానా వాళ్ళు కోసుకొని తిన్నారని ఆ కేసు పెట్టిన వాళ్ళ మీదే ఎదురు కేసులు పెడతా ఉంది మమతా బెనర్జీ ప్రభుత్వం అప్పట్లో. ఎప్పుడైతే సువేందు అధికారి అక్కడ ప్రమాణ స్వీకారం చేశారో ఇక ప్రజలు ఈ ఆవులు కోసుకొని తినే మూకల భరతం పడతా ఉన్నారు. ప్రజలు ఎవరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇట్లా ఎవడైతే ఆవులు అక్రమంగా తోలుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో వాడు గనక చిక్కితే చితగ్గొట్టి చెట్టుకు ఏలాడదీసి కింద మంట పెడుతున్న విజువల్స్ తాజాగా వైరల్ అయ్యాయి. ఇక ఎవ్వడూ కూడా ఆవు వైపు చూడాలన్నా కూడా భయపడే పరిస్థితి బెంగాల్లో ఆల్రెడీ వచ్చేసింది. జనానికి కూడా ధైర్యం వచ్చింది. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బంగ్లాదేశ్ మూకలు సరిహద్దు దాటి వెళ్ళిపోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వలస, దాదాపు 50 లక్షల మంది వలస వెళ్ళే అవకాశం ఉంది. కంచె వేయకముందే సరిహద్దు దాటి వెళ్ళిపోండి, లేదంటే శిబిరాలు ఏర్పాటు చేస్తాం అని బీజేపీ ప్రభుత్వం హెచ్చరించింది. రాబోయే కొద్ది రోజుల్లో వారు కనుక సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ వెళ్ళకపోతే వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండబోతా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే గడిచిన 15 సంవత్సరాలుగా ప్రజల్ని వారు పెట్టిన ఇబ్బందులు అట్లా ప్రజలు రివెంజ్ తీర్చుకోబోతున్నారు. ఆల్రెడీ ప్రారంభమైంది వచ్చుకోత, రాబోయే కొద్ది రోజుల్లో మరింత పెరగబోతా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వీడియోలతో మరోసారి కలుసుకుందాం.